పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన పవిత్ర దేవుని యొక్క సుశేష వాక్య ధ్యానమునకై మీకందరికీ బాలయేసయ్య దివ్యనామమున ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క దైవవాక్య అధ్యంతం మన ప్రభు అయిన తండ్రి యెహోవాదేవుడు తన పవిత్రాత్మ సర్వీస్ని మనపైకి అనుగ్రహిస్తూ ఈ వారి యొక్క వాక్యములను సక్రమంగా ధ్యానించుకోవటానికి కావలసినటువంటి వివేకమును, విజ్ఞతను, జ్ఞాపక శక్తిని, అన్నిటికన్నా ముఖ్యంగా జ్ఞానమును అనుగ్రహించమని ఈ ప్రార్థన ద్వారా వారి యొక్క పవిత్ర సన్నిధికి విన్నవించుకుంటూ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనకందరికీ తెలుసు, ఇదిగో ఈ వచ్చే నెల నుంచి అనగా ఫిబ్రవరి నెల నుంచి దాదాపుగా ఏప్రిల్ నెల వరకు మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యా సంవత్సరంలో పరీక్ష కాలమని, అనగా దాదాపుగా చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరూ మొదటి తరగతి నుంచి డిగ్రీ తరగతుల వరకు అందరూ పరీక్షల విషయంలో ఎంతో ఆతృతతోనూ ఎంతో కష్టపడుతూ చదివే ధ్యేయంగా, చదివే లోకంగా మంచి మార్కులతో పాస్ అవటమే ఒక యజ్ఞంగా చదువుతూ ఉంటారు. అదేవిధంగా వారికి తోడుగా తల్లిదండ్రులు బిడ్డలు మంచి మార్కులతోటి పాస్ అవ్వాలని, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఎంతో తప్పిస్తూ శ్రమిస్తూ ఈ కాలం ఏ విధంగా 4 నెలలు కలిసిపోతుందో కూడా తెలియనంతగా బిడ్డలకు సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా విద్యా సంస్థలు కూడా వారి పరిధిలో, లేకపోతే వాటి పరిధిలో పోటీతత్వం చేత, ముఖ్యంగా అన్ని విద్యాసంస్థలు, చిన్న విద్యాసంస్థల నుంచి పెద్ద విద్యాసంస్థల వరకు, అనగా కార్పొరేట్ సంస్థల వరకు ఎంతో పోటీతత్వంతో ఒకరినొకరు వారి విద్యార్థులందరూ మంచి ర్యాంకులతోటి విజయం సాధించాలని ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఇంకా వీరన్నిటికి మించి ఉపాధ్యాయులు, ఇక ఈ యొక్క యజ్ఞంలో ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, అసలు వారి యొక్క స్వయ విషయాలలో ఆలోచించడం కూడా ఒక్కోసారి మానివేస్తూ వారి యొక్క ఆధీనంలోకి ఇవ్వబడినటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు విషయంలో తప్పిస్తూ శ్రమిస్తూ వారికి అప్పచెప్పినటువంటి విద్యార్థులకు ఏ విధంగా శాయశక్తుల శ్రమించే విధానం నుంచి పరీక్షలకు రాబోయే ప్రతి ప్రశ్నలు రాసే విధానాన్ని, ప్రశ్నల గురించి ఆలోచించే విధానాన్ని,
సమాధానాలు ఏ విధంగా ప్రశ్నను బట్టి రాయాలో ఒక యజ్ఞంగా తర్ఫీజునిస్తూ ఉంటారు. ఈ విధంగా అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు, అటు విద్యా సంస్థలు మరియు ఉపాధ్యాయులు వీరందరూ కలిసి తదేక దీక్షతో ఒక యజ్ఞంతో ఈ యొక్క విద్యా సంవత్సరపు అనగా 2024-25 సంవత్సరం విద్యా సంవత్సరం పరీక్షల కాలాన్ని గడుపుతూ ఉంటారు. అదేవిధంగా ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు కూడా ఎంతో శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి వీరందరూ శ్రమకు ఫలితం రావాలంటే అటు విద్యా సంస్థల నుండి, ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి మరియు విద్యార్థులకు మంచి మార్కులు రావాలంటే కేవలం ఎవరికి వారు యజ్ఞంగా కష్టపడి చదివిస్తూ సహకరిస్తూ పోటీ పడుతూ ఉన్నటువంటి వీరందరినీ విజయపదం వైపు నడిపించాలంటే, విజయం సాధించాలంటే కేవలం మన యొక్క భౌతిక శ్రమ, మానసిక ఒత్తిడి మరియు ఆలోచన విధానం సరిపోదు. గౌరవనీయులైన సోదరులారా, వీటన్నిటికీ ఒక మంచి విజయం రావాలంటే అనగా విద్యార్థులు మంచి మార్కులతోటి ర్యాంకులు సంపాదించాలన్నా, తల్లిదండ్రులు ఓపికతోటి బిడ్డలకు ఆరోగ్యాలతోటి వారి గురించి తలస్తూ శ్రమించాలన్నా, సహకరించాలన్నా, ఉపాధ్యాయులు వారి యొక్క బోధన విధానంలో వారు పట్టుదలతోటి విద్యార్థులను చదివిస్తూ చక్కటి మార్గంలో నడిపించాలన్నా, మరియు విద్యా సంస్థలు కూడా వారి పరిధిలో ఉపాధ్యాయులను పోటీతత్వానికి ప్రేరేపిస్తూ విజయం సాధించాలన్నా ఒకే ఒక్క మార్గం ఉంది. ఆ మార్గమే ప్రార్థన విధానం. క్రీస్తు దేవుని దీవెనల బాహ్య విశ్వాసం, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవిత విధానాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రుల యొక్క జీవిత విధానాన్ని తల్లిదండ్రులు ఆదర్శంగా తీసుకొని, తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క కృప కొరకు అందరూ ప్రార్థన చేస్తేనే తప్ప, విన్నవించుకుంటేనే తప్ప, వేడుకుంటేనే తప్ప, దేవాలయాలకు వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటేనే తప్ప ఎవ్వరు కూడా వారు అనుకున్నంతగా విజయం సాధించలేరని కరాఖండిగా చెప్పవచ్చు. గౌరవనీయులైన సోదరులారా, అందునిమిత్తమై మన ప్రభు అయిన దేవుడు ఇవాళ మనకి ఎంతో గొప్ప సందేశాన్ని ఈ యొక్క విద్యా సంవత్సరం ముగింపు సమయాల్లో పరీక్షలకు ముందుగానే ఎంతో ప్రేమతోటి మనకి ఈనాడు వారి యొక్క వాక్యాలను తెలియచేస్తున్నారు. ఆ వాక్యాలు కూడా ఏమో కాదు, గౌరవనీయులైన సోదరులారా, ఈ లోకానికి రక్షణ అనుగ్రహించడానికి మానవ రూపాన్ని ఎత్తినటువంటి యేసుక్రీస్తు దేవుడు మరియు యేసుక్రీస్తు దేవుని యొక్క ఈ మానవ జీవితానికి సంరక్షకులుగా ఎన్నుకొనబడినటువంటి మరియ తల్లి మరియు యేసేపు గారి యొక్క జీవితం అనగా వీరి యొక్క కుటుంబ జీవితాలను అనగా యోసేపు గారు, మరియమ్మ గారు, వారి యొక్క ముద్దులు బిడ్డ అయినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే తప్పనిసరిగా మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వారంతా విజయం సాధించి తీరుతారు. కాబట్టి ముందుగా ఈనాడు మనకు ప్రభు అయిన దేవుడు ఏమేమి విషయాలు తెలియజేస్తున్నారో వాటిని వివరంగా చదువుకొని ఆ వాక్యాలను ధ్యానించుకోవటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని యొక్క
కృపచేత, తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేరణ చేత, ప్రేమ చేత, మరియు పవిత్రాత్మ సరస్సుని యొక్క శక్తి, వివేకము, జ్ఞానము చేత మనం వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుంటూ తండ్రి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని వారి యొక్క సహకారాన్ని ప్రార్థన ద్వారా వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి అయిన యెహోవా, పరమ పవిత్రమైన త్రియక దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా తండ్రి, పాపులమైన మాకు ఈరోజు అనుగ్రహించినటువంటి మీ పవిత్ర వాక్యాలను మేము చదువుకొని వాటి ద్వారా మీ యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ మీ చిత్తాన్ని మా యొక్క అనుదిన జీవితంలో పాటిస్తూ మీ కృపాదయ కనికరాల చేత చదువుకుంటున్న విద్యార్థులు వారికి సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులు, విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యను బోధిస్తూ విద్యాలయాలను నడిపిస్తున్నటువంటి యాజమాన్యాలు, వారందరిపైన మీ యొక్క శక్తిని కుమ్మరిస్తూ ఈ విద్యా సంవత్సరపు ముగింపు కాలంలో, అనగా ఈ యొక్క ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల వరకు దేవా, ఈ సమయం వీరందరికీ ఎంతో అత్యంత ప్రధానమైనటువంటి సమయం దేవా, ఎంతో ముఖ్యమైనటువంటి కాలం దేవా. వారి జీవితాలకే ఒక ధ్యేయాన్ని లేక ఒక గమ్యాన్ని నిర్ణయించే నెలలో దేవా, దయచేసి ఈ యొక్క కాలంలో మీ పవిత్రాత్మ సర్వీస్ యొక్క శక్తిని వీరందరిపై కుమ్మరిస్తూ మీరు ఇప్పుడు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాక్యాలను చక్కగా చదువుకొని ధ్యానించుకొని తద్వారా మీ చిత్తాన్ని తెలుసుకొని మీ మహిమార్థమై మేమంతా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా నాథుని మీ కుమారుడైన యేసయ్య ద్వారా ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువైన అయిన దేవుడు అనుగ్రహించినటువంటి ఈ పవిత్ర వాక్యాలు లూకాసు వార్త 2వ అధ్యాయము 41వ వచనం నుంచి 52వ వచనం వరకు చదువుకొని ఈ వాక్యాలను ధ్యానించుకుందాం. బాలయేసు ప్రజ్ఞ. ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళివారు. యేసు 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి. పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమేరి. కానీ బాలయేసు యెరూషలేములోనే ఉండిపోయాను. తల్లిదండ్రులు అది ఎరుగరైరి. యేసు యాత్రికుల సమూహంలో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించిరి. అప్పుడు వారు తమ బంధువుల్లోనూ పరిచితులలోనూ బాలుని వెతుకునారంభించిరి. వెతికి వేసారి ఆయన కొరకై వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేచుచున్న ఆయనను వారు కనుగొనిరి. ఆయన సమాధానములను వినివారు ఆయన వివేకమునకు విస్మయముందిరి. యేసును చూసిన తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. అప్పుడు తల్లి ఆయనతో, కుమారా, ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు నేనును విచారంతో నిన్ను వెతుకుచుంటిమి అనెను. మీరు నా కొరకు ఎలా వెతుకుతిరి? నేను నా తండ్రి పని మీద ఉండ అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను. ఆయన మాటలు వారు గ్రహింపలేకపోయిరి. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండి తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సును బదలుపరుచుకును. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానాలను పొందుచుండెను. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనకు ఈరోజు మన ప్రభువైన దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప వాక్య సందేశం. దీనిలో మనం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి మరియ తల్లి, యోసేపు గారు వాళ్ళకున్నటువంటి ఆచారం అయ్యుండొచ్చు, అలవాటు అయ్యుండొచ్చు. బాలయేసయ్యను చిన్ననాటి నుండి దేవాలయమునకు తీసుకువెళ్ళి భక్తి విశ్వాసంలో నడిపించాలని ఒకే ఒక
ఆదర్శవంతమైనటువంటి కుటుంబ జీవిత వ్యక్తులైనటువంటి వీరు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారము, అలవాటు ప్రకారము, మంచి ఉద్దేశంతో, దేవుని యొక్క కృపతో బిడ్డ ఎదగాలనే ఉద్దేశంతో బాలుడైన యేసయ్యను యెరూషలేము దేవాలయమునకు తీసుకువెళ్ళారు. అది మనం చదువుకుంటాం. 41వ వచనంలో ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు యెరూషలేమునకు వెళ్ళిరి. అది కూడా దేనికి? యెరూషలేము దేవాలయంలో, అనగా యూదులకు అత్యంత ప్రధానమైన దేవాలయంలో పాస్కా పండుగ జరుగుతుంది. ఆ పాస్కా పండుగ సమయంలో ప్రత్యేకంగా ప్రతి యోధ కుటుంబము వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో తల్లిదండ్రులు అయినటువంటి మరి తల్లి యోసేపు గారు బాలయేసయ్యను తీసుకుని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అయితే ఆ దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో బాలయేసయ్య తల్లిదండ్రుల వెంట రాకుండా అక్కడే ఉండిపోయారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దీని ద్వారా తల్లిదండ్రులు, బిడ్డలను చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు, బిడ్డల పాటలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు, మరియు విద్యా సంస్థ ద్వారా విద్యను నేర్పుతున్నటువంటి విద్యాసంస్థ యజమానులు, మరియు వీరంతా ఒకటి గొప్ప సత్యాన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే, మనం ఎంత బిడ్డల కొరకు కష్టపడ్డా, ఎంత చదువులు చెప్పినా, బిడ్డలను వేదాంతం వైపు, లేక దేవుని యొక్క వాక్యాల వైపు, లేక ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించకపోతే మనం చేసే ఆ విద్యకు సంబంధించినటువంటి ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే నిరుపయోగంగా ఉంటుంది. ఎందువల్లంటే బిడ్డలు ఈ లోక జ్ఞానంతో పాటుగా దైవ జ్ఞానం కూడా కలిగి ఉండాలి. అప్పుడే నీతి, న్యాయము, ఆధ్యాత్మిక చింతన మరియు నిజాయితీ అనే గొప్ప మంచి అలవాట్లు బిడ్డలు అలవర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా మనం తెలుసుకుంటాం. ఏమిటంటే, దేవాలయంలో ఉండిపోయినటువంటి బాలయేసును ఎదుగుతానికి మరల తిరిగి మరియ తల్లి యోసేపు గారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అయితే ఆ వెళ్ళిన సమయంలో వారి యొక్క కుమారుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి ఆశ్చర్యం అంటే, బాలయేసయ్య వేద పండితుల మధ్య ఉండి వారితో దేవుని విషయాన్ని గురించి తర్కిస్తూ, వారి యొక్క ప్రశ్నలు వేస్తూ, వారికి సమాధానాలు చెప్తూ తన యొక్క వివేకాన్ని, విజ్ఞతను బయట పెట్టుతున్నారు. అది విన్నటువంటి తల్లిదండ్రులు పొంగిపోయారు, ఆశ్చర్యపోయారు. అదేవిధంగా దీనిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. గౌరవనీయ సోదరుల బిడ్డల యొక్క చదువు విషయంలో ఎప్పుడైతే బిడ్డలు ఈ విధంగా వివేకంతో, విజ్ఞతతోటి, ఉపాధ్యాయుల యొక్క సలహా సంప్రదింపులతోటి చక్కగా చదువుకుంటున్నట్లయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులు గర్విస్తారు. అది సహజమే. కానీ ఆ గర్వాన్ని మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు ప్రధానంగా బిడ్డలకి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ఉప్పొంగిపోతున్నటువంటి ఆ యొక్క విషయం మనసులోనే పెట్టుకోవాలి. బిడ్డలు చదువుతున్న సమయంలో వారిని ఎక్కువగా పొగడకూడదు. మరి తల్లి యోసేపు గారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మరి తల్లి ఒక ప్రశ్న వేసింది బాలయేసుని. అయ్యా, మీకోసం మేము తప్పిపోయారని వెతుకుతున్నాం కదా, ఎందుకు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టామన్నప్పుడు బాలయేసు చెప్పిన సమాధానం, అమ్మా, నేను తండ్రి యొక్క పని మీద ఉండాలని మీకు తెలియదా అని అన్నారు. అనగా యేసయ్య జన్మించడమే దైవకృపతోటి జన్మించారు. ఒక పవిత్రమైనటువంటి ధ్యేయంతో జన్మించారు. ఆ ధ్యేయాన్ని ఈ యొక్క దేవాలయంలో ప్రారంభించారు అనే విషయం మనం గ్రహించాలి. అదేవిధంగా చదువుకుంటున్నటువంటి ప్రతి విద్యార్థులు వాళ్ళ యొక్క ప్రారంభంలోనే యేసయ్య ఈ యొక్క జీవిత ధ్యేయాన్ని కలిగి ఉంది 12 సంవత్సరాల వయసులో. అనగా ప్రస్తుతం మన యొక్క విద్యా సంవత్సరం ప్రకారం విద్యార్థులు 6వ తరగతి ప్రారంభిస్తూ ఉంటారు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు దేవుడు ఒక మంచి ధ్యేయంతో తన యొక్క జీవితాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈ లోకంలో కూడా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కూడా సహజంగానే తరగతుల గదుల్లో ఉపాధ్యాయులు ఇస్తున్న ప్రశ్నకు సమాధానంగా నువ్వేమవుతావు భవిష్యత్తులో, నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావు అని ప్రశ్న వేస్తూ ఉంటారు. అప్పుడు విద్యార్థులు సహజంగానే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని, లేకపోతే ఒక కలెక్టర్ని అవ్వాలని, ఒక మంచి రాజకీయ నాయకుని అవ్వాలని, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలని వాళ్ళ యొక్క కోరికలన్నింటినీ ఉపాధ్యాయులకు తెలుపుతూ ఉంటారు. అయితే ఆ కోరికలను లేక వాళ్ళ యొక్క భవిష్యత్తు ధ్యేయాన్ని కేవలం తెలియజేస్తే సరిపోదు. బాలయేసయ్య తెలియజేశారు. అదేవిధంగా మన తల్లిదండ్రులకు మరి తల్లి వేసిన ప్రశ్నకు చెప్పిన సమాధానం. అదేవిధంగా ఈ కాలంలో కూడా బిడ్డలు ప్రశ్నకు సమాధానం చెప్తూనే ఉంటారు. అయితే బాలయేసయ్య ఏం చేశారు? ఆ సమాధానాన్ని
మనం విన్నవాళ్ళు కొంచెం గర్వం అనుకోవచ్చు. అది గర్వం కాదు. తల్లిదండ్రులకు తన యొక్క ధ్యేయాన్ని తెలియజేశారు. అయితే ఆ ధ్యేయాన్ని తెలియజేసినటువంటి దేవుడైనటువంటి బాలయేసయ్య తను దేవుడు కదా, అక్కడే ఉండిపోవచ్చు, మీరు వెళ్ళిపోండి అని చెప్పవచ్చు. కానీ అక్కడ యేసయ్య బాలుడే బాల వయసులో ఉన్నాడు కాబట్టి, తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో పెరగాలి కాబట్టి తల్లిదండ్రులకి విధేయిస్తూ తిరిగి నజరేతుకు తిరిగి వచ్చారు. అయితే అక్కడి నుంచి బాలయేసయ్య తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించేంత వరకు తల్లిదండ్రులకి విధేయతగానే జీవించాడు. వాళ్ళ యొక్క సంరక్షణలో జీవించాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని లేక జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకున్నారు అని కరాఖండిగా చెప్పుకోవచ్చు. గౌరవనీయులైన సోదరులారా, అంటే దీన్ని బట్టి విద్యార్థులు తెలుసుకోవాల్సిన గొప్ప సందేశం ఏంటి? వాళ్ళకు ఒక ధ్యేయం ఉండవచ్చు. ఉంటుంది, ప్రతి విద్యార్థికి ఒక ధ్యేయం ఉంటుంది. అయితే ఆ ధ్యేయాన్ని వాళ్ళ యొక్క సొంత కృషితోటి విజయం సాధించలేరు. ఆ ధ్యేయాన్ని వాళ్ళ యొక్క గొప్ప ఆలోచనతో సాధించలేరు. కేవలం తల్లిదండ్రుల యొక్క దాని సహకారం మరియు ఉపాధ్యాయుల యొక్క నడిపింపు, విద్యా సంస్థల యొక్క ఆదరణ ఉంటేనే ఏ విద్యార్థి అయినా సరే తన యొక్క జీవితంలో విజయం సాధిస్తాడనే విషయాన్ని తెలుసుకోవాలి. గౌరవనీయులైన సహోదరులారా, ప్రత్యేకంగా విద్యార్థులారా, దయచేసి ఈ విద్యార్థులు ప్రత్యేకంగా కొంతమంది తరగతి గదుల్లో కొంచెం తెలివిగాను వివేకంగాను ఉంటున్న బిడ్డలు ఈ వయసులోనే, అనగా 10వ తరగతి చదువుతున్న వయసు నుంచి కొంచెం మనసులో గర్వాన్ని పెంచుకుంటారు. మాకేంటిలే, మేము గొప్పగా చదువుతున్నాం కదా, ఇంకా తరగతి గదులు మేమే ఫస్ట్ కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది మంచిది కాదు. ఎంత గర్వం అయినా సరే, ఎంత గొప్ప చదువుకున్నా సరే, ఎంత తెలివి ఉన్నా సరే, తరగతి గదిలో అందరికన్నా ప్రథమ స్థానంలో ఉన్నా కూడా తల్లిదండ్రులకు విధేయిస్తూ ఉండాలి. ఉపాధ్యాయులు చెప్పిన సలహాల ప్రకారం పాటిస్తూ ఉండాలి. తర్వాత విద్యా సంస్థలకు కృతజ్ఞతగా ఉండాలి. ఆ విధంగా జీవిస్తేనే తండ్రి అయిన యెహోవాదేవునికి యేసయ్య ఏ విధంగా అయితే కృతజ్ఞతగా ఉంటూ, అమ్మా నాన్నకు తోడుగా ఉంటూ, అమ్మా నాన్న చెప్పిన విషయాన్ని గ్రహిస్తూ, అమ్మా నాన్నకు విధేయతగా ఉంటూ జీవించి తన యొక్క జయాన్ని నెరవేరుస్తున్నారో. ఉదాహరణకి రేపు ఆదివారం నాడు యేసుక్రీస్తు దేవుడు తన యొక్క బాప్తిస్మం ద్వారా బహిరంగ జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ విధంగా మనం ప్రతి విద్యార్థులు తల్లిదండ్రులకు ఉద్దేశిస్తూ వారి యొక్క చదువును వారందరి యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యా సంస్థల యొక్క ప్రోత్సాహంతో, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మాత్రమే ఏ విద్యార్థి అయినా సరే వాళ్ళ యొక్క ధ్యేయాన్ని సాధిస్తారు అన్న సత్యాన్ని విద్యార్థులందరూ తెలుసుకోవాలి. గౌరవనీయులైన సహోదరులారా, ప్రత్యేకంగా విద్యార్థులారా, అదేవిధంగా దీనికి ఉదాహరణ మనం చదువుకుంటే ఇదే యొక్క అధ్యాయంలో 51వ వచనం నుంచి, అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఈ విషయాలన్నీ మనసును బయలుపరుచుకుని ఉండెను. 52వ వచనం అత్యంత ప్రధానమైన వచనం విద్యార్థులకు. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల అవిధరాభిమానం పొందుచుండెను. ఇది అత్యంత ప్రధానమైనటువంటి విషయం ప్రతి విద్యార్థులకు. ఏ విధంగా ఎప్పుడైతే విద్యార్థులు మేము విజయం సాధించాలి అనుకుంటారో, 10వ తరగతిలో మంచి మార్కులు, మంచి ర్యాంకులు సంపాదించాలనుకుంటారో, ఇంటర్మీడియట్లో ఐఐటి లేకపోతే నీట్ లేకపోతే పాలిటెక్నిక్ లేకపోతే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం మంచి మార్కులతో పాస్ అయ్యి ఇవన్నీ సాధించాలంటే మీ ప్రియమైనటువంటి విద్యార్థులారా, మీ యొక్క సొంత శక్తి సరిపోదు. కేవలం దేవుని యొక్క ముందు ప్రధానంగా దేవుని యొక్క కృప ఉండాలి. అనగా మీరు ప్రతి ఆదివారం విడవకుండా ఎంత ప్రైవేట్ క్లాసులో చెప్పినా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు బిడ్డల్ని దేవాలయానికి తీసుకెళ్ళటం మానకూడదు. ఏ విధంగా అయితే బాలయేసయ్యను మరి తల్లి యేసప్ గారు యేసయ్య దేవుని బిడ్డ అయినప్పుడు కూడా సాక్షాత్తు దేవుడు అయినప్పుడు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు విస్మరించలేదు. బిడ్డని దేవాలయానికి తీసుకువెళ్ళారు. అదేవిధంగా బిడ్డలను చదివిస్తున్నటువంటి కేవలం బిడ్డలకి వాళ్ళు గోల్ సాధించాలని కేవలం వారికి చదువుకోవటానికి అవకాశం కల్పిస్తే సరిపోదు. దాంతోపాటు ఆధ్యాత్మిక చింతన, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దీవెన కూడా వారికి ఉండేటట్లుగా ప్రతి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థ వారందరూ ఆధ్యాత్మిక విధానంలో కూడా చింతన కూడా కలిగి ఉండాలని దేవుడు ఇవాళ మనకి బాలయేసయ్యని ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తున్నారు. గౌరవనీయులైన సోదరులారా, కాబట్టి విద్యార్థులారా ఈ విషయాన్ని బైహార్ట్ చేసుకోండి. ఏదైతే బాలయేసయ్య చేసినటువంటి 12 సంవత్సరంలో
తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా ఉన్నాడో చూడండి. యేసు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి యెరూషలేము దేవాలయం నుంచి తప్పిపోయిన దగ్గర నుంచి తల్లిదండ్రులు విదేశీ ఇంటికి వెళ్ళి ఏ విధంగా పెరిగాడో చెప్తున్నారు. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభాలను చూరగొంటున్నాడు అనగా పొందుతున్నాడు. ప్రతి విద్యార్థి కూడా ఇదే చేయాలి. గౌరవనీయులైన సహోదరులారా మరియు ప్రియమైనటువంటి ఉపాధ్యాయులారా, ఏ విధంగా అమ్మా నాన్నలకు విధేయత ఇస్తూ ఉపాధ్యాయుల యొక్క సలహా సంప్రదింపుల ద్వారా చక్కగా చదువుకుంటూ ప్రతి విద్యా సంస్థ మీకు ఎవరికి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని చక్కగా మనస్ఫూర్తిగా పాల్గొంటూ మీ యొక్క ధ్యేయాన్ని సాధించాలని ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి అయిన యెహోవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పవిత్రమైనటువంటి వాక్యాన్ని మీ కృపాదయ కనికరాల చేత దేవా మేము ధ్యానించుకునే అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు బోధించిన విధానం బట్టే దేవా విద్యార్థులు ప్రధానంగా మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు విద్యా సంస్థలు అందరూ మీ చిత్తాన్ని గ్రహించినటువంటి ఈ రోజు నుంచి వారు సక్రమమైనటువంటి విధంగా ఈ విద్యా సంవత్సరాన్ని మంచి మార్కులతోటి అందరూ మంచి మార్కులతోటి మంచి ర్యాంకులతోటి విజయపదం వైపు నడుస్తూ చక్కగా విజయం సాధించే విధంగా సహాయం చేయమని మీ యొక్క కృపాదాయ కనికరముకు విన్నవించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. శరణం బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రామయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రామయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని, నీ సన్నిధి చేరితిని, నీ శరణమునే కోరితిమి, నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రామయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరను ఆలకించగా వేగమే రామయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా, నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా.
ప్రసరింపు కరుణామృతమగు నీ చూపు మాపై ప్రేమగా ప్రసరింపు నిన్ను నమ్మి చేరిన భక్తులపై దీవెన కురిపిస్తావని నిన్ను నమ్మి చేరిన భక్తులపై దీవెన కురిపిస్తావని నమ్మి మేము వేడితిమి నీ శరణమునే కోరితిమి నమ్మి మేము వేడితిమి నీ శరణమునే కోరితిమి శరణం 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 బాలయేసువా దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా శరణం 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 బాలయేసువా దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా అద్భుత బాలయేసువా మా మొర వినరావా నీ చెంత చేరి ప్రార్థించే మమ్మిల కనరావా అద్భుత బాలయేసువా మా మొర వినరావా నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా శరణం 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 బాలయేసువా దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా శరణం 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 బాలయేసువా దీనుల మొరను ఆలకించగా వేగమే రావయ్యా